టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఇప్పుడు రోహిత్ శర్మ బాటలోనే పయనిస్తున్నాడు. బీసీసీఐ చేసిన సూచన మేరకు దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు హార్దిక్ ఒప్పుకున్నాడు. తాజాగా రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ తాను ఆడాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో హార్దిక్ కూడా ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలనుకుంటున్నానని తెలిపిన తర్వాత హార్దిక్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ సూచనల మేరకు రోహిత్ దేశీయ టోర్నీలో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు. కానీ ముంబై క్రికెట్ అసోసియేషన్కు అధికారిక సమాచారం ఇంకా అందలేదు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఆసియా కప్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఎడమతోడ కండరాల గాయంతో పాండ్యా మైదానం దూరమయ్యాడు. ఆ గాయంతో అతడు ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్కు అందుబాటులో లేడు. గాయం తర్వాత పాండ్యా పూర్తిగా ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు. హార్దిక్ పాండ్యా గత కొన్ని వారాలుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కఠినమైన ఫిట్నెస్ రిహాబ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ 26న హైదరాబాద్లో ప్రారంభమయ్యే టోర్నీలో బరోడా తొలి మ్యాచ్ నుంచే పాండ్యా జట్టులో కనిపించే ఛాన్స్ ఉంది. ఆలస్యమైతే రెండో మ్యాచ్ నుంచి తప్పకుండా ఆడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా చివరిగా ఆడిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అతనికి అంతగా కలిసి రాలేదు. 5 మ్యాచ్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు తీశాడు. డొమెస్టిక్ క్రికెట్లో రాణించి త్వరలోనే ఇంటర్నేషనల్లో ఆడాలని బీసీసీఐ సెలెక్టర్లతో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూడా ఎదురు చూస్తోంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యా కీలకంగా మారనున్నాడు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ రాంచీ, రాయ్పూర్, విశాఖపట్నం వేదికల్లో నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 9న కటక్లో ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. అన్ని అనుకున్నట్లే జరిగితే హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కనీసం ఒక మ్యాచ్ ఆడి ఆ తర్వాత భారత జట్టులో తిరిగి ఆడే అవకాశం దక్కించుకుంటాడు.